వరుణ్ తేజ్ తో తీస్తే మీరు మాత్రం ఇంకా ఆయన ఇంకా మంచి తీసుకోవచ్చు, మన వరల్డ్ లా కూడా చూపించచ్చు అని చెప్పొచ్చు. జై మెగా ఫ్యామిలీ, జై మెగా స్టార్, జై పవర్ స్టార్, జై వరుణ్ తేజ్. 5కి 3.5 ఇస్తాను. మట్ట చాలా బాగుంది. మట్ట సినిమా చూసిన మట్ట చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్ గా తీసిండు. ఇది మాత్రం ఒక సినిమా మాత్రం ఒక మాఫియా సినిమా చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ లో దిగుతాడు వరుణ్ తేజ్ గారు. ఆ సినిమా అక్కడ నుంచి సినిమా కథ చాలా బాగుంటది, ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ సినిమా చూస్తే మనకు మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బోరింగ్ అనిపించదు. పెద్దల కూడా కలిసి తర్వాత ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ డాన్ క్యారెక్టర్ చేసి దావుద్ ఇబ్రాహిం మంచిగా చేసిండు. నేను అంటున్నా కదా, సాఫ్ట్ క్యారెక్టర్ చేసిండు, ఒకటి సైలెన్స్ క్యారెక్టర్ చేసిండు, ఒక డౌన్ క్యారెక్టర్ చేసిండు. 3 క్యారెక్టర్లు బాగా చేసిండు. అంటే చాలా మంది ఆయనకి జమాన్స్ అనుకోని ఆల్రెడీ గద్దలు గణేష్ లో ఆయన చేసి చూపించింది కాబట్టి ఇలా మళ్ళీ ప్రూవ్ చేయించుకుంటే యాక్టింగ్ లో చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ లేకుండా సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇది ఒక మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఒక మళ్ళా మెగా ఫ్యాన్ నుంచి మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్, ఒక రామ్ చరణ్, ఒక మెగా స్టార్ చిరంజీవి తర్వాత అంటే మళ్ళీ ఒక వరుణ్ తేజ్, ఒక సాయి ధర్మ తేజ్, ఒక వైష్ణవి తేజ్, మళ్ళీ ఒక కెరియర్ లా మళ్ళీ మంచి హీరోయిన్ మీనాక్షి ఎలా ఉంది? లక్కీ భాస్కర్ లో ఉన్నంత ఇందులో చూపెట్టలేదు అని అట్లా ఉండదు. అది లక్కీ భాస్కర్ సినిమా వచ్చి అదొక ఒక డిఫరెంట్ సినిమా. హీరోయిన్ అంటే ఆ క్యారెక్టర్ కి అలా చేసింది అలా ఉంటది. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ తగ్గట్టు ఇలా చేసింది కాబట్టి ఇలానే చేయాలి. బాగుంది. ఏ కథకి దీనికి ఎలా ఉండాలి అలానే ఉంది. ఫైట్స్, బీజిఎం, సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. నాకు చెప్పాలంటే నా మెయిన్ ఆయన యాక్టింగ్ మాత్రం ఫిజ్ అయిపోవాలన్న, అంత బాగా చేసింది మన వరుణ్ తేజ్ గారు. సూపర్ సూపర్ సూపర్.